అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము ట్రిల్లర్ సిస్టమ్ ద్వారా డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కల్టివేట్ చేసుకోవాలో చూడొచ్చు. ఇది ట్రిల్లర్ సిస్టమ్ అండి. రింగ్ సిస్టమ్ ఉంటుంది, ట్రిల్లర్ సిస్టమ్ ఉంటుంది. 3 వరుసలకు వచ్చి ఇలా చిన్నపిల్లలు చిన్న స్తంభాలకి ఇట్లా పెద్ద స్తంభం 3 లైన్లు కొట్టి మనము ట్రిల్లర్ సిస్టమ్ మాదిరి అరేంజ్ చేసుకోవచ్చు. మీరు గమనించేటట్టు ఇది వాటరింగ్ కూడా మన డ్రిప్ ఇరిగేషన్ అండి. డ్రాగన్ ఫ్రూట్ దీనికి వాటరింగ్ కూడా తక్కువే అవసరం అవుతాయి. మీరు చూడొచ్చు. ఇంకా ట్రిల్లర్ సిస్టమ్ పూర్తి కాలేదు, ఇంకా ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ అండి. చూడొచ్చు. ట్రిల్లర్ సిస్టమ్ ద్వారా మనం ఇలా చేసుకుంటామండి. ప్రతి 3 చిన్న స్తంభాలకి ఒకటి మెయిన్ స్తంభం ఇలా పెట్టుకోవాలి. లాస్ట్లో ఇలా సపోర్ట్ స్తంభం ఇలా పెట్టుకోవాలి. ట్రిల్లర్ సిస్టమ్ ద్వారా మీరు గమనించవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ అండి. మనకి 14 నుంచి 15 నెలల్లో మనకి మంచి క్రాప్ వస్తుందండి. ఈ తైవాన్ రెడ్, మనకి రెడ్ ఒక ట్రీ మనకు అందాజుగా మనకి 250 to 300 ఫ్రూట్స్ వస్తాయండి. తైవాన్ రెడ్, అదే పింక్ వెరైటీ అంటారండి. ఈ 30 years వరకు క్రాప్ కాస్తుందండి. ఇది ట్రిల్లర్ సిస్టమ్ అంటారు. మీరు గమనించవచ్చు. ప్రతి 3 చిన్న స్తంభాలకి ఒకటి మెయిన్ పైన అండి మనకు రాడ్స్ వస్తాయండి. ట్రిల్లర్ సిస్టమ్ మాదిరి మనకి టమోటాలో ఉపయోగించిన సిస్టమ్ ద్వారా మనకు ఆ టైప్ మాదిరి ఉంటుంది. రింగ్ సిస్టమ్ కాకుండా ఇట్లా 3 వైర్స్ వస్తాయండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ట్రిల్లర్ సిస్టమ్ ద్వారా అలాగే ఇరిగేషన్ కూడా మనకు తక్కువ అవసరం అవుతుంది డ్రాగన్ ఫ్రూట్కి. ఇది క్యాక్టస్ ఫ్యామిలీ కాబట్టి మనకు వాటరింగ్ కూడా అంత ఎఫిషియన్సీ తక్కువ. దీంట్లో వచ్చేదంటే మనకు ఆ ఫ్లవరింగ్ టైంలో చీమలు వస్తాయండి. దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సీడ్లింగ్ పెట్టేటప్పుడు కింద మనకి క్లోరోను శాప్లో అద్దుకొని ఇలా ప్లాంటింగ్ చేసుకుంటే మనకు మొక్క ఎటువంటి తెగులు లేకోకుండా మనం సమర్థవంతంగా మొక్క ఎదగడానికి అనుకూలంగా ఉంటుంది. మొక్క ఎదిగిన తర్వాత మనకు పశువుల ఎరువు ఆర్గానిక్గానే పోవాలండి. కెమికల్ ఫర్టిలైజర్లు ఎక్కువ యూజ్ చేయకూడదు. చేసుకోవచ్చండి, అది మనకు ఆర్గానిక్గా కల్టివేట్ చేసుకుంటే మార్కెట్లో మన డ్రాగన్ ఫ్రూట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇలా సపోర్టింగ్గా మనం గమనించవచ్చు.